ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, హృదయాందోళనని అధిగమించాలి. ఏదో తెలియని అలజడి అలాగే ప్రశాంతత లోపం వల్ల చేస్తున్న కార్యక్రమాల మీద పూర్తి స్థాయి విశ్వాసం లేకపోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, సంతాన వర్గం, వృత్తిపరమైన విషయాలు మొదలైన అన్ని చోట్ల కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, తోబుట్టువులతో చర్చలు, ప్రయాణాలు, ముఖ్యంగా నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, అలాగే దంతాలకి, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయం మీద శ్రద్ధ మొదలైన విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధైర్యం, నమ్మకం విషయంలో మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద వారితో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద కొంత నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపార విస్తరణకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. అయినప్పటికీ కొంత సమయంలో కొన్ని సందర్భాల్లో మీ మీద మీకు నమ్మకం, ధైర్యం అధికంగా ఉన్నప్పటికీ, కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొత్త వ్యక్తులతో తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎక్కువ శాతం ఏదైనా ప్రవచనాలు వినడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, పెద్దల్ని కలవడం, ఆశీస్సులు తీసుకోవడం, అలాగే పుణ్యస్నానాల మీద అధిక దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలు, వైరాగ్యపు ధోరణి మొదలైన వాటికి అధికంగా అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు నిరోధించే పరిస్థితులు లాంటివి కొంత చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి కొందరికి. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ తీసుకోవడానికి మొదలైన వాటి విషయంలో కూడా కొంతవరకు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మానసిక ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, మానసిక ఉద్వేగాలకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ అనవసరమైన ప్రశాంతత లోపానికి అవకాశం లేకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది.